హాయ్, వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు మనము ఆల్రెడీ 2.2లో 1 to 11 సమ్స్ చూసాం. ఆల్రెడీ వీడియోస్ పెట్టాను, చూడకపోతే చూడండి. అలాగే ఇప్పుడు 12th నుంచి మనం 12, 13, 14 సమ్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి 12th సమ్ చూడండి. ద వరల్డ్ వైడ్ పాపులేషన్ ఆఫ్ షీప్ ఓకే అబౌట్ 10^9 అండ్ దట్ ఆఫ్ గోడ్స్ ఈజ్ ఆల్సో అబౌట్ ద సేమ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ షీప్ అండ్ గోడ్స్? అంటే వాడు ఏమంటుందంటే వరల్డ్ మొత్తం చూడండి, షీప్ పాపులేషన్ అంటే 10^9 అయితే అలాగే గోట్ది సేమ్ అన్నాడు. గోట్ కూడా అంతే. ఓకేనా? పాపులేషన్ ఆఫ్ గోట్స్ కూడా అంతే. అయితే వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ షీప్ అండ్ గోట్స్ అంటున్నాడు. అయితే సింపుల్, ఇది పెద్ద విషయం ఏమి కాదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ రాజ్ చేసేద్దాం మనము. పాపులేషన్ ఆఫ్ చూడండి, పాపులేషన్ ఆఫ్ ఎవరమ్మా? పాపులేషన్ ఆఫ్ ఇది ఏంటి? ఫస్ట్ ఇచ్చాడు షీప్ కదా, షీప్. పాపులేషన్ ఆఫ్ షీప్ ఎంత ఇచ్చాడు? ఈజ్ ఈక్వల్ టు 10^9. ఓకేనా? ఇప్పుడు పాపులేషన్ ఆఫ్ గోట్ ఎంత ఇచ్చాడు? పాపులేషన్ ఆఫ్ గోట్ గోట్ ఎంత ఇచ్చాడు సార్ అంటే, చూడండి గోట్ ఎంత ఇచ్చాడు? అది కూడా 10^9 కదా, సేమ్ అన్నాడు కదా. సో ఇప్పుడు జనరల్గా టోటల్ ఎంత అవుతుంది అంటే ఇది అవుతుంది. టోటల్ అంటే ఏం చేయాలా? 10^9 ప్లస్ 10^9. సో ఇక్కడ చూడండి, 10^9 అంటే మనకు 20^9 అని కొంతమంది చెప్తారు, 10^18 అని కొంతమంది చెప్తారు. బట్ ఇవేవి రైట్ కాదు. ఎందుకంటే చూడండి ఒక్కసారి, ఇక్కడ రెండు 10^9లు యాడ్ చేస్తున్నాం అంటే ఎడిషన్ చేయడానికి మనకు ఎటువంటి ఫార్ములా లేదు. ఫార్ములా లేదు. ఏ పవర్ ఎమ్ ప్లస్ బి పవర్ ఎమ్ అలా ఫార్ములా ఏం లేదనమాట. అందువల్ల మనం ఇప్పుడు ఏం చేస్తామంటే 10^9 ప్లస్ 10^9 2 10^9లు కాబట్టి 2 × 10^9 అని రాస్తాం. ఇదే ఆన్సర్, ఇంకెంతకంటే ఏం లేదు. ఎక్కడైతే ఆప్షన్ ఉందో చూసుకోవడమే. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది 2 × 10^9 ఇది ఆప్షన్ అనమాట. అర్థమైంది కదా మీకు? ఆన్సర్ ఇలా చేయండి. ఇది 12th సమ్ అయిపోయింది. సింపుల్ ఇది. ఓకే, 13 సమ్ చూద్దాం. ఓకే రైట్. చూడండి 13 క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ సైంటిఫిక్ నోటేషన్. సైంటిఫిక్ నోటేషన్లో రాయమంటున్నాడు. సైంటిఫిక్ నోటేషన్ రాద్దాం. ఓకేనా? ఇందులో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇఫ్ ఈచ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ హ్యాడ్ 30 పీసెస్ ఆఫ్ క్లాత్స్ ఓకే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఆఫ్ క్లాతింగ్. అంటే ఇక్కడ ఏమంటుండంటే వాడు, ఒకసారి జాగ్రత్త చూడండి. ఈచ్ పర్సన్ ఇన్ వరల్డ్ హ్యాడ్ 30 పీస్ ఆఫ్ క్లాతింగ్ అంటే ఒక్క పర్సన్కి 30 పీస్ ఆఫ్ క్లాత్ ఉంది. అయితే ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పీసెస్ క్లాతింగ్, మొత్తం ఎన్ని పీసెస్ ఆఫ్ క్లాత్ కావాలి అని అడుగుతున్నాడు. ఓకేనా? అది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, వరల్డ్ వైడ్ అంటే మన వరల్డ్ పాపులేషన్ ఎంతో మనకు తెలియాలి. వరల్డ్ పాపులేషన్ అనేది మనకు ఒకసారి చూద్దామా? వరల్డ్ పాపులేషన్ ఎంతో. ఓకే రైట్. వరల్డ్ పాపులేషన్ ఎంత అంటే 8.1 × 10^9. ఓకే, 8.1 × 10^9 ఇది వరల్డ్ పాపులేషన్ మొత్తం. అయితే ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఎన్ని క్లాత్స్ అంటే కావాలంటే ఒక్క పర్సన్కి 30 క్లాత్స్ కావాలి. కాబట్టి నేను ఏం రాస్తానంటే నెంబర్ ఆఫ్ క్లాత్స్, ఓకే, నెంబర్ ఆఫ్ క్లాత్స్ ఫర్ ఈచ్ పర్సన్ ఒక్కొక్కరికి కావలసిన క్లాత్స్ ఎన్ని సార్ అంటే ఒక్కొక్కరికి 30 కావాలి. ఇప్పుడు ఒక్కొక్కరికి 30 కావాలి. ఇంతమంది ఉన్నారు వరల్డ్ మొత్తం. ఇప్పుడు టోటల్ ఎన్ని క్లాత్స్ కావాలి అనేది రాద్దాం. టోటల్ క్లాత్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే 8.1 × 10^9 × 30 అంతే కదా. ఒకరికి 30, టోటల్ పర్సన్ కావాలంటే ఇంటూ చేయాలి. ఇప్పుడు 8.1 × 10^9 × 30 నేను ఎలా రాస్తానంటే 3 × 10 అని రాస్తా. 3 × 10. ఓకే, 3 × 10. ఇప్పుడు బాగా వినండి, ఈ 3తో దీన్ని మల్చి చేస్తే ఎంత? 3తో మల్చి చేస్తే 8 3 3 1 3 3 8 24. ఓకే, ఇక్కడ పాయింట్ వస్తుంది. అవునా? ఇంటూ 10 పవర్ చూడండి, 10^9 ఒకటి, ఇది 10^10 వస్తుంది. 10^10 వచ్చింది. కానీ యాక్చువల్గా మనకు పాయింట్ ఎక్కడ రావాలి? బాగా వినండి, ఎప్పుడు కూడా మనకు పాయింట్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్లేస్ ఇక్కడ రావాలన్నమాట. అర్థమైందా? 2 తర్వాత రావాలి. ఇలాగా 2 ప్లేసెస్ కాదు, ఒక ప్లేస్ అయితే పాయింట్ రావాలి. ఒక ప్లేస్ అయితే పాయింట్ రావాలి కాబట్టి 2.43 × 10^10 రాసిన తర్వాత ఈ పాయింట్ మరి ఇక్కడ పెట్టాం కదా, అందువలన అది
ఆ పాయింట్ ఇటువైపు అంటే ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఇంటూ 10 మళ్ళీ 10^1తో మల్టిప్లై చేయాలి. అప్పుడు టోటల్గా ఫైనల్గా ఎంత అయింది సార్ అంటే దీని ఆన్సర్ 2.43 ఇంటూ 10^11 ఇన్ని క్లాస్ కావాలి. ఇది దాని ఆన్సర్. అర్థమైంది కదా అందరికీ? సో సెకండ్ ఏంటి, దెర్ ఆర్ అబౌట్ 100 మిలియన్ బీ కాలనీస్. ఓకేనా? దెర్ ఆర్ అబౌట్ 100 మిలియన్ బీ కాలనీస్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ మొత్తం మనకు 100 మిలియన్ బీ కాలనీస్ ఉన్నాయంట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హనీబీస్ ఇఫ్ ఈచ్ కాలనీ హ్యాజ్ అబౌట్ 50,000 బీస్. ఓకేనా? అంటే ఒక కాలనీలో 50,000 ఉంటే మొత్తం వరల్డ్ మొత్తం ఎన్ని ఉన్నాయి? దెర్ ఆర్ అబౌట్ 100 మిలియన్ బీ కాలనీస్ అటు ఉన్నాయట. ఓకేనే? మొత్తం ఎన్ని బీ కాలనీస్ ఉన్నాయి సార్ అంటే 100 మిలియన్. సో ఒక కాలనీలో ఎన్ని ఉన్నాయి? 50,000. టోటల్ కావాలంటే ఈ రెండు మర్చి చేయాలి. ఏది? 100 మిలియన్ ఇంటూ 50,000 చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం రాద్దాం. చూడండి, నంబర్ ఆఫ్ బీ కాలనీస్ ఎన్ని ఉన్నాయి చూద్దామా? నంబర్ ఆఫ్ బీ కాలనీస్ ఉన్నాయి 100 మిలియన్ అన్నాడు. ఏమన్నాడమ్మా? 100 మిలియన్ అన్నాడు. జాగ్రత్త వినండి. సో నేను దీన్ని ఎలా రాస్తానంటే 100 ఇంటూ మిలియన్ అంటే మీ అందరూ తెలుసు కదా. సో 1s 10s 100s 1000s 10,000s 100,000s మిలియన్ అనమాట. ఓకేనా? సో 100 మిలియన్ని నేను ఇలా రాశాను. అర్థమైంది కదా? 100 మిలియన్ ఉంది కాబట్టి 100 ఇంటూ మిలియన్ రాశాను. ఈజీ అవుతుంది. ఇప్పుడు మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి. ఇవి ఒక 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. టోటల్ ఎన్నాయి? 10^8 ఎన్ని అయ్యమ్మా? 10^8 అంటే 1 మిలియన్ అంటే 100 మిలియన్ అంటే 10^8. క్లియర్? అది. ఇప్పుడు నంబర్ ఆఫ్ బీ కాలనీస్, ఈ బీ కాలనీస్ ఉన్నాయి. ఒక బీ కాలనీలో ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ బీస్. ఇప్పుడు చూడండి వాడు ఏమంటుందంటే నెంబర్ ఆఫ్ బీస్ ఇన్ ఈచ్ కాలనీ. సో ప్రతి కాలనీలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే 50,000. ఓకేనా? ఎంత అన్నాడు? 50,000 అన్నాడు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బీస్ రాద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ బీస్. చూడండి, నెంబర్ ఆఫ్ బీస్ ఈ సైంటిఫిక్లో మనం రాయలేదు. టోటల్ నెంబర్ ఆఫ్ బీస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే చూడండి, ఈ మొత్తం 10^8 ఇంటూ 50,000 చేయాలన్నమాట. సో ఓకేనా? ఇప్పుడు 10^8 ఇంటూ 50,000 నేను ఎలా రాస్తానంటే 5 ఇంటూ పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? అన్ని జీరోస్ రాయడమే, ఈజీగా ఉంటుంది. సో అర్థమైంది కదా? ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే 5 ఇంటూ 10^8 ఇంటూ ఇదంతా 10^4 అంతేనా? 10^4. సో క్లియర్గా దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 5 ఇంటూ 10^8 + 4. ఈ రెండు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఉంది కదా, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో అందువలన 10^12. ఇది మీ ఆన్సర్. రైట్ అమ్మా? ఓకే, అర్థమైంది కదా మీకు? నెక్స్ట్ కొంచెం చూడండి. ద హ్యూమన్ బాడీ హ్యాజ్ అబౌట్ 38 ట్రిలియన్ బ్యాక్టీరియల్ సెల్స్ అట. 38 ట్రిలియన్ బ్యాక్టీరియల్ సెల్స్. ఫైండ్ ద బ్యాక్టీరియల్ పాపులేషన్ రెసిడింగ్ ఇన్ ఆల్ హ్యూమన్స్ ఇన్ ద వరల్డ్. అంటే వాడు ఏమంటుందంటే చూడండి, ద హ్యూమన్ బాడీ హ్యాజ్ అబౌట్ 38 మిలియన్ బ్యాక్టీరియా సెల్స్ ఉన్నట్టే మొత్తం. ఓకేనా? ఫైండ్ ద బ్యాక్టీరియా. ఒక హ్యూమన్ బాడీలో 38 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉన్నది. అయితే మనకు మొత్తం ఈ వరల్డ్ మొత్తం ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ఓకే సరే, ఫస్ట్ అయితే మనము ఒక పర్సన్ హ్యూమన్ బాడీలో ఉండే బ్యాక్టీరియా సెల్స్ అనేది రాద్దాం. ఓకేనా? 38 ట్రిలియన్ బ్యాక్టీరియా అన్నాడు. ఓకే రైట్. నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఓకే, ఎన్ని ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. హ్యూమన్ బాడీలో ఎన్ని ఉంటాయమ్మా? సో 38 ట్రిలియన్ అట. 38 ట్రిలియన్. దీన్ని ఎలా రాస్తామంటే 38 ఇంటూ ఒక ట్రిలియన్ని ఎలా రాయొచ్చు మనము? 1s 10s 100s 1000s 10,000s 100,000 మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్ బిలియన్ 10 బిలియన్ 100 బిలియన్ ట్రిలియన్. ఇది. సో ఇలా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 38 ఇంటూ దీనిని నేను 10 పవర్ ఈజీగా. సో సైంటిఫిక్ అండ్ నోటేషన్ అంటే కదా, ఎన్నో ఇచ్చే చూడండి. 3 చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12
అంటే 10^12 అని రాయొచ్చు. సో మనకు సైంటిఫిక్ నోటేషన్ ఏమైందంటే బ్యాక్టీరియా ఒక పర్సన్ బాడీలో ఉండే బ్యాక్టీరియా సెల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మనకు వరల్డ్ వైడ్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. సో ఇప్పుడు హ్యూమన్ పాపులేషన్ ఎంతో మనం ఇప్పుడు చూద్దాం. సో ద హ్యూమన్ పాపులేషన్, ఓకేనా, ద హ్యూమన్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అనమాట. హ్యూమన్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ మొత్తం మనకు హ్యూమన్ పాపులేషన్ ఎంత అంటే 8.1 ఇంటూ మనకు 10^9 అని చెప్పాం. ఓకేనా, 8.1 ఇంటూ 10^9. ఇప్పుడు టోటల్ బ్యాక్టీరియా సెల్స్, ఇది పాపులేషన్, ఒక్కొక్కరి బాడీలో ఇది ఉంది. సో టోటల్ పాపులేషన్ ఎంత అవుతుంది? టోటల్ బ్యాక్టీరియల్ సెల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 38 ఇంటూ, ఇది ఆల్రెడీ ఒకరి బాడీలో ఉండేది, టోటల్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే 8.1 ఇంటూ 10^9 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా, సరేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇదిగో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 38 ఇంటూ 10^12 మనం ఎలా రాయొచ్చు చూడండి. ఇక్కడ 10^12 ఒకటి, 10^9 ఒకటి, ఈ రెండు మనం యాడ్ చేయొచ్చు కదా పవర్స్. అప్పుడు ఎంత అవుతుంది? 10^21 అయింది ఇంటూ 8.1. ఓకే, సో ఇప్పుడు 10^21 లాస్ట్లో రాద్దాం. ముందు 38 ఇంటూ 8.1 మల్పించేద్దాం. ఓకేనా, సో 8.1 ఇంటూ సో మల్పించేద్దామా? సో ఈ రెండు మల్పించేద్దాం. సో ఏమవుతుందంటే 8.1 ఇంటూ 38 మల్పించేయండి. 8 1s are 8, 8 8s are 64. నెక్స్ట్ 3 1s are 3, 3 8s are 24. సో 8 is 7, ఇది 10. ఓకే, 3 ఎంత అయింది సార్ అంటే 3078 ఇంటూ 10^21. కానీ ఇక్కడ చూడండి, ఒక ప్లేస్ మనం ఈ రెండు మల్టి చేసామో ఒక ప్లేస్ అది పాయింట్ వస్తుంది కదా, అప్పుడు ఎంత వస్తుందంటే సార్ అంటే ఇక్కడ 7.8 ఇంటూ 10^21 వస్తుంది. ఇది ఆన్సర్ అయిపోయిందంటే ఇంకా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఒకసారి వినండి. ఇక్కడ ఏముంది సార్, ఇంకా ఏం మనం చేయాలి సార్ అంటే ఇక్కడ, సో ఇది చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తానంటే, ఇంకా ఎలా రాస్తానంటే, ఇక్కడ చూడండి ఇది సరిపోయింది. ఓకే, కానీ మనకు పాయింట్ 3 పాయింట్ రావాలి కదా. 3 పాయింట్ ఆన్సర్ చూడండి, 3.078 ఇంటూ 10^21. ఓకే, ఇంటూ ఇక్కడ చూడండి మీరు పాయింట్, యాక్చువల్గా పాయింట్ అనేది మనకు 2 ప్లేసెస్ ముందుకి నువ్వు దాన్ని ఇటు లెఫ్ట్ సైడ్ మనం జరిపాం కదా. సో మూవ్ చేసాం అంటే ఇక్కడ 2 ప్లేసెస్ ముందు మూవ్ చేసామంటే ఇంటూ 100తో మల్టి చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇంటూ 100తో మల్టి చేసుకుంటే సరిపోద్ది. 100 మీన్స్ 10 స్క్వేర్. అప్పుడు ఎంత వస్తుంది సార్ అంటే 3.078 ఇంటూ 10^23. ఇదిగో 21 + 2, ఇది మీ ఆన్సర్. క్లియర్? ఇంకేం డౌట్ ఉందా? అర్థమైందా మీకు? చాలా ఈజీ, రైట్? ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ 4th వన్ చూడండి. టోటల్ టైమ్ స్పెంట్ ఈటింగ్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఇన్ సెకండ్స్ అన్నాడు. అంటే మొత్తం ఒక పర్సను తన లైఫ్ టైం మొత్తంలో కూడా ఈటింగ్కి ఎన్ని సెకండ్స్ స్పెండ్ చేస్తాడు అని అడిగాడు. ఓకేనా, మొత్తం టోటల్ లైఫ్, అతను మొత్తం లైఫ్ టైం మొత్తం ఒక 70 80 ఎన్ని ఇయర్స్ అయినా, సో 100 ఇయర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఒక పర్సన్ యొక్క లైఫ్ టైం మొత్తంలో ఈటింగ్ కోసము ఎన్ని సెకండ్స్. ఓకేనా, చూడండి ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్, అంటే కొద్దిగా టైం టేకన్ సమ్, ఇది జాగ్రత్త చూడండి ఒకసారి. ఓకే, రైట్. అది చూడండి, ఇక్కడ నేను దీన్ని ముందే చేసి మీకు పెట్టాను, ఎందుకంటే ఇది చాలా టైం టేకన్ అని నేను దాన్ని ముందు ఆల్రెడీ చేసిన సమ్మని మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, టోటల్ టైమ్స్ స్పెండ్ ఈటింగ్ ఇన్ ఏ లైఫ్ టైం, ఓకేనా, ఇన్ సెకండ్స్. ఓకే, మనకు అది కావాలి. సో ఇక్కడ నుంచి సొల్యూషన్ చూడండి. ద టోటల్ టైం టు ఈట్ ఫుడ్ పర్ ఎ డే. సో ఇప్పుడు అతను ఒక రోజుకి ఎంత అదే ఈటింగ్ తీసుకునే టైం ఎంతంటే 1.5 అవర్స్ వేసాం. అంటే దాని మినిమం మనకి అప్రాక్సిమేట్లీగా ఒక హాఫ్ అన్ అవర్ 3 అంటే రోజుకి 3 టైమ్స్ వాడు తిన్నాడు అనుకోండి, మనం ఒక హాఫ్ అన్ అవర్ చొప్పున వేసుకుంటే 3.5 అంటాం కదా. సారీ, అదే 3.5 అంటే హాఫ్ అనమాట, అంటే 1.5 అవర్స్ అంటాం కదా. అందుకే 1.5 అవర్స్ అని నేను వేసాను.
ఇప్పుడు మినిట్స్లోకి మార్చాలంటే హవర్స్ని మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 చేయాలి కదా. సో ఇంటూ 60 చేశాను. అది సెకండ్స్లోకి మార్చాలంటే ఇప్పుడు 60ని మళ్ళీ మనకి ఇది హవర్స్, దాన్ని మినిట్స్లోకి మార్చాలంటే సో ఇప్పుడు ఇది అవర్స్ అనమాట. 1.5 అవర్స్ని మనము మినిట్స్లోకి మార్చాము. ఈ మినిట్స్ని మళ్ళీ సెకండ్స్లో మార్చాలంటే ఇంకొక 60తో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుంది మీకు. సో 1.5 అవర్స్ మినిట్స్ రావాలంటే అవర్స్ని మినిట్స్లో మార్చాలంటే ఇంటూ 60, ఆ 60ని మళ్ళీ సెకండ్స్లో మార్చాలంటే ఇంటూ 60 చేస్తే సెకండ్స్లోకి వస్తుంది. ఇది ఇక్కడికైతే వాడు ఈటింగ్ టైం మనకు వచ్చింది సెకండ్స్లో వచ్చింది. సెకండ్స్లో వచ్చింది. ఎంతవరకు బాగుంది. ఇప్పుడు ద లైఫ్ టైమ్ ఆఫ్ ఏ పర్సన్ ఒక అప్రాక్సిమేట్గా నేను 70 ఇయర్స్ తీసుకున్నాను. మీరు ఇక్కడ 80 తీసుకోవచ్చు, 70 తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ ఇలాగే తీసుకోవాలని ఏం రూల్ ఏం లేదు. సో ఒక పర్సన్ అనేది ఒక 60 నుంచి మీరు 100 లోపల ఎంతైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ కరెక్ట్గా ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారు, అదేం తప్పు కాదు. జాగ్రత్తగా ఎవరు ఏం చెప్పినా అది రైటే. ఓకేనా. ఓకే. ద లైఫ్ టైమ్ ఆఫ్ ఏ పర్సన్ 70 ఇయర్స్ అనమాట. నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్. సో ఇప్పుడు నేను 70 ఇయర్స్ రాశాను, కానీ ఒక ఇయర్కి ఎన్ని డేస్ అనేది ఇప్పుడు రాశాను. ఎన్ని డేస్? 365 నెంబర్. ఇప్పుడు మీకు 70 ఇయర్స్ని నేను డేస్లో కన్వర్ట్ చేయాలంటే 70 ఇంటూ 365 చేస్తాను అనమాట. ఓకేనా. 70 ఇంటూ 365 డేస్ అని రాశాను. ఇది డేస్లోకి మార్చింది. ఇప్పుడు ఈ డేస్ నేను హవర్స్లోకి మళ్ళీ మార్చాలనుకుంటున్నాను. అంటే హవర్స్, మినిట్స్, సెకండ్స్లోకి మార్చాలి కాబట్టి మళ్ళీ చూడండి, ఒక రోజుకి ఎన్ని అవర్స్ అని మనకు తెలుసు, 24. అంటే దీన్ని 24తో మల్టిప్లై చేస్తే అవర్స్లోకి మారుతుంది అనమాట. అర్థమైంది. దేన్ని 70 ఇంటూ 365ని ఇంటూ 24తో మల్టిప్లై చేస్తే మనకు అది హవర్స్లోకి వచ్చింది. హవర్స్ని మినిట్స్లోకి మార్చాలంటే ఇందాక చెప్పాను కదా, ఇంటూ 60లో చేయాలి. చూడండి, నంబర్ ఆఫ్ మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60. ఆ మినిట్స్ని మళ్ళీ సెకండ్స్లోకి మార్చాలంటే 70 ఇంటూ 365 ఇంటూ చూడండి, 70 ఇయర్స్, 365 డేస్, 24 అవర్స్, 60 మినిట్స్, 60 సెకండ్స్, ఎక్స్ట్రా 60 వచ్చింది. అది సెకండ్స్లోకి మారింది. చూసారు కదా. చాలా జాగ్రత్తగా ఈ స్టెప్స్ అన్నీ వేయాలి, లేకపోతే మీకు ఆన్సర్ రాదు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ మనము 1.5 అవర్స్ అంటే ఇదిగో ఇది చేసాము ఆల్రెడీ. సో ఓకేనా. దీన్ని నేను మళ్ళీ అంటే మన ఈజీ కోసం ఏం చేస్తానంటే పవర్స్ రావడం కోసము 6 ఇంటూ 6, ఇదిగో 6 ఇంటూ 10, 6 ఇంటూ 10 రాశాను. అది 1.5 ఇంటూ 6 6 36, 10 స్క్వేర్ వచ్చింది. అర్థమైంది కదా మీకు. సో ఇక్కడ వరకు ఓకే. 1.5 ఇంటూ 36 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 54 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 1.5 ఇంటూ 36 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 54 వస్తుంది. 54 ఇంటూ 10 స్క్వేర్. మనకి ఇది మళ్ళీ దీన్ని నేను పాయింట్ అంటే మన సైంటిఫిక్ నోటేషన్ రాయాలంటే 5.4 అని రాయాలి. ఎప్పుడైతే పాయింట్ పెట్టామో ప్లేస్ అప్పుడు 10తో మల్టిప్లై చేయాలి. సో 5.4 ఇంటూ 10 స్క్వేర్, ఇక్కడ ఒక 1 ఉంటుంది కదా, 10 పవర్ 3 అవుతుంది. అవునా, పవర్స్ యాడ్ చేయాలి. సో 10.3 అదే 5.3 ఇంటూ 10 5.4 ఇంటూ 10 క్యూబ్ సెకండ్స్ అయింది. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు టోటల్ సెకండ్స్ టు స్పెండ్ ఫర్ ఈజ్ లైఫ్ టైం. ఇప్పుడు వాడు ఏమడిగాడు మనకు, మొత్తము అతను ఎన్ని సెకండ్స్ అని అడిగాడు కదా, దానికోసం నేను చేశానంటే ఆల్రెడీ మీకు ఇదిగో ఇక్కడ వరకు నేను చెప్పాను 70. చూడండి, మనకి ఇక్కడ 70 ఇయర్స్, 365 డేస్, 24 అవర్స్, 60 మినిట్స్, 60 సెకండ్స్ ఇంటూ వాడు ఈటింగ్ కోసం స్పెండ్ చేసే టైం ఎంత అంటే 5.4 ఇంటూ 10. ఇది మల్టిప్లై చేస్తే సరిపోదు. దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఏం చేశానంటే 7 ఇంటూ 10 ఇంటూ, సో ఇక్కడ చూడండి, ఇక్కడ అదే 70ని 7 ఇంటూ 10 అని రాశాను, 365 అలాగే రాశాను, ఇంకా ఇంటూ మళ్ళీ 60ని 6 ఇంటూ 10, 5.4 ఇంటూ 10 క్యూబ్. ఓకే, ఇదంతా సరిపోయి. చూడండి 7 అంటే నంబర్స్ అన్నీ ముందు రాశాను. 7, 365, 24, 6 ఒక దగ్గర రాశాను, 10లన్నీ ఒక దగ్గర రాశాను. సో 10 చూడండి, ఇది ఒక 10, 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3, ఇదిగో 10 పవర్ 3. ఆల్రెడీ ఇక్కడ 10 పవర్ 3 ఉంది, అది వేసాను. సో ఇప్పుడు ఏమైంది నెక్స్ట్ చూడండి, ఇవి మల్టిప్లై చేస్తే మీకు ఏది 7 ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే 3155 వచ్చింది. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, 24 ఇంటూ ఈ 3 మల్టిప్లై చేస్తే 864 వచ్చింది. ఓకేనా. ఇంటూ 5.4 ఇంటూ 10 పవర్ 6. ఓకేనా. మరి మల్టిప్లై నేను అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు నేను 365 ఇంటూ అదంతా చేస్తే మళ్ళీ టైం టేకన్ కదా మీకు, అందుకనే వీడియో మళ్ళీ చాలా పెద్ద అవుతుందని మీరు మల్టిప్లికేషన్ వచ్చని నేను వదిలేస్తున్నాను, మీరు మల్టిప్లై చేసుకోండి. సో ఇది వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు వీటి రెండింటిని మల్టిప్లై చేస్తే ఎందుకు చూడండి ఎంత వచ్చింది, 27,25,920 వచ్చింది ఇంటూ 5. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు మళ్ళీ మనము జాగ్రత్త వినండి, ఇక్కడ ఈ 5.4తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 14, చూసారు కదా ఎంత పెద్ద నెంబర్ వచ్చింది, 1471,99868 ఇంటూ
10⁻⁶. కానీ మీకు ముందే చెప్పాను కదా, ఎప్పుడు సైంటిఫిక్ నోటేషన్ అనేది ఒక ప్లేస్ అది పెట్టాలి. ఒక ప్లేస్ అది పెడితే 1 2 3 4 5 6 7 కాబట్టి 10⁻⁷ అని వాళ్ళు రాయాలన్నమాట చివరిలో. సో 1.471996 ఇంటూ 10⁻13. అర్థమైందా మీకు? సో ఇదే మన ఆన్సర్ అనమాట. ఇదే మన ఆన్సర్. ఎన్ని సెకండ్స్ అంటే 1.471996 ఇంటూ 10⁻13. క్లియర్? సో ఇది దాని ఆన్సర్. ఇంకేం డౌట్ ఉందా? రైట్ అమ్మ. ఓకే, ఉంటే కామెంట్ పెట్టండి. ఓకేనా? రైట్. చూడండి, ఇప్పుడు మనము 14th సమ్ ఒకసారి చూద్దాం. వాట్ వాజ్ ద డేట్ 1 అరబ్ లేదా 1 బిలియన్ సెకండ్స్ ఎగో అన్నాడు. అంటే చూడండి ఒకసారి ఏమన్నాడు, వాట్ వాజ్ ద డేట్ 1 అరబ్ లేదా 1 బిలియన్ సెకండ్స్ ఎగో. అంటే ఏంటి సార్ అంటే ఒక అరబ్ లేదా బిలియన్ అంటే ఇప్పుడు బిలియన్ అన్నా అరబ్ అన్నా ఒకటే. అంటే 100 crores అరబ్ అంటామని చెప్పుకున్నాం కదా మేము ఆల్రెడీ. సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాం కదా, అది ఒకసారి చూసుకోండి. సో అయితే ఇప్పుడు 1 అరబ్ సెకండ్స్ ఎగో అంటే 100 crore సెకండ్స్ ఎగో మనము అదే ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది లేదా ఎన్ని డేస్ అవుతుంది, అది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సరే చూద్దాం ఒకసారి. రైట్. ఓకే, చూడండి 1 అరబ్ అన్నాడు. 1 అరబ్ ఈక్వల్ టు మనం ఏంటంటే 100 crore అనమాట. 100 crores రాయాలి. సో 1s 10s 100s 1000s 10,000s lakh 10 lakh crore 10 crore 100 crore. ఇది 1 అరబ్ అంటే. అయితే 1 అరబ్ సెకండ్స్ అన్నాడు కదా. సో నేను ఇప్పుడు ఇన్ని సెకండ్స్ అని రాశాను. 1 అరబ్ సెకండ్స్ అన్న 100 crores అన్న ఒకటే. 100 crore సెకండ్స్ అన్న ఒకటే అనమాట. ఇంతవరకు బాగుంది. మినిట్స్లోకి మారుస్తాను చూడండి. మినిట్స్లోకి మార్చాలంటే మొత్తం రాయండి 9 zeros. సో ఈ 9 zeros రాసి అంటే 100 crore రాసి, ఓకే 9 zeros కదా. ఇప్పుడు మినిట్స్ ఎంత అవుతాయి సార్ అంటే ఈ మొత్తం సెకండ్స్ని మనము మినిట్స్లోకి చేంజ్ చేయాలంటే by 60 చేయాలన్నమాట. ఓకే, ఇది మినిట్స్ అయింది. ఓకేనా? సో ఇక్కడ వరకు. నెక్స్ట్ మినిట్స్ తర్వాత మనకు హవర్స్ కదా. సో మినిట్స్ని హవర్స్లోకి మార్చాలంటే సేమ్ ఇది మళ్ళీ మొత్తం రాసి, ఓకేనా, మొత్తం రాసి ఇన్ని జీరోస్ రాసి మొత్తం 9 zeros రాసి బై ఇది ఆల్రెడీ మినిట్స్ కోసం రాసింది. ఇప్పుడు హవర్స్లోకి మార్చాలంటే ఒక హవర్కి ఎన్ని మినిట్స్? 60 minutes. కాబట్టి మళ్ళీ 60 రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు హవర్స్ తర్వాత నేను దీన్ని డేస్లోకి మారుస్తా. ఓకే, ఇప్పుడు ఎన్ని డేస్ అంటే డేస్ ఈజ్ ఈక్వల్ టు డేస్, నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 9 zeros. బాగా వినండి. సో 9 zeros బై డేస్లోకి మార్చాలంటే 60 ఇంటూ మళ్ళీ 60 ఇంటూ ఇది రాసిన తర్వాత ఇంటూ ఒక డేకి 24 hours కాబట్టి 24లోకి మార్చాను. క్లియర్? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దామంటే సో ఇక్కడ చేయొచ్చు, బట్ ఇంకా ఒక స్టెప్ ఉండిపోయింది. ఇంకేంటి సార్ అంటే నెక్స్ట్ దీనికోండి. ఇప్పుడు ఆల్రెడీ ఇయర్స్ ఎన్ని అవుతాయి అంటే చూడండి. ఓకేనా? 100 crore బై ఎంత వేయాలి చెప్పండి? ఆల్ 365. ఇది చేస్తే మనకు ఇప్పుడు ఇయర్స్లోకి మారుతుంది. ఎందుకు? ఒక ఇయర్కి 365 days కదా, అందుకు by 365 చేసాం. ఇప్పుడు చూసుకోండి, జీరోస్ క్యాన్సిల్ చేయండి. 0 ఇక్కడ ఇంకొక జీరో అది క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఎంత వచ్చింది సార్ అంటే ఇయర్స్ చూడండి, ఇయర్స్లోకి కదా మనం మార్చాలి. సో ఎన్ని జీరోస్ మిగిలాయి? ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూడండి 3 ఇవి ఒక 3 6 7 zeros మిగిలాయి. 9లో 2 పోయాయి అనమాట. ఓకేనా? సో మనకి ఎన్ని జీరోస్ మిగిలాయి అంటే ఒక 7 zeros మిగిలాయి. ఇగో సరిపోయిందా? బై 6 6 36 ఇంటూ 24 ఇంటూ 365. రైటా? 365. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకు ఈ 364 ఇంటూ ఓకేనా, 364 ఇంటూ 24 మల్టిప్లై చేద్దాం. ఓకేనా? ఒకసారి అది రాసిన తర్వాత ఈ 7 zeros 4 5 6 7 zeros బై 365 ఇంటూ 24 మల్టిప్లై చేద్దాం. ఓకేనా? ఒకసారి చేయండి. 36 ఇంటూ 24 మల్టిప్లై చేద్దాం. ఓకేనా? 4 6 24. ఓకేనా? 4 3 12 ప్లస్ 2 14. నెక్స్ట్ 2 6 12. ఓకే, 2 3 6 ప్లస్ 1 7. ఎంత వచ్చింది? 4 6 8. అంటే ఎంత వచ్చింది సార్ అంటే 864 ఇంటూ 365. ఓకేనా? ఇది మల్టిప్లై చేయాలి. 864 ఇంటూ 365. ఓకేనా? సరే, నెక్స్ట్ ఒకసారి చూద్దామా? ఓకే, రైట్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అది ఇక్కడ వేద్దాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రాద్దాం. ఇది చూడండి ఒకసారి. ఏది ఒకసారి మనం చూడండి, ఈ స్టెప్ రాద్దాం. మనకి ఎన్ని జీరోస్ వచ్చాయి? 7 zeros కదా. పైన 7 zeros వచ్చాయి బై
ఓకే, ఇయర్స్ అనమాట, ఇదంతా ఇయర్సే. ఎన్ని ఇయర్స్కి వస్తుంది అంటే ఇప్పుడు ఈ రెండు మల్పి చేయండి. ఈ 2 మల్పి చేస్తే మీరు చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను చేస్తే ఇప్పుడు కొంత టైం టేకింగ్ అవుతుంది. మీరు మల్పి చేసుకోవడం అందరికి వచ్చు కదా, మల్టిప్లై చేయండి. సో మల్పి చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 15360 ఎంత వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. 3,15,360 వస్తుంది. మళ్ళీ 0 క్యాన్సిల్ అయిపోతుంది, అవునా కాదా. ఇప్పుడు మళ్ళీ ఇంకా 6 zeros మిగిలాయి. లాస్ట్కి ఎంత మిగిలాయి? 6 zeros, అంటే 10 lakh మిగిలింది. ఓకేనా, 10 lakhs మనకు మిగిలింది. బై చూడండి, బై ఎంత? 31536 ఇయర్స్ అనమాట. సో ఇప్పుడు దీంతో డివైడ్ చేయాలి. సో 31,536తో 10 lakhs డివైడ్ చేస్తే 31,536 31 జా వస్తుంది అనమాట. మీరు చేసుకోవాలి అది. సో 31 జా వస్తుందమ్మా. సో డైరెక్ట్గా ఇక్కడెక్కడ మరి దగ్గరలో రాదు, 31 జా వస్తుంది. అందువల్ల మనకి ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే 31.7 అప్రాక్సిమేట్గా వస్తుంది అనమాట. ఎంత వస్తుంది? 31.7. అసలు 31.7 ఏంటంటే మనకు 31 years ప్లస్ 0.7 years అనమాట. అంటే అంత 0.7 years అంటే 0.7 ఇంటూ మనకు 0.7 ఇంటూ 365తో మల్పి చేస్తే మనకు వచ్చే డేస్, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వస్తాయో అవి మిగిలిన డేస్ అనమాట. అంటే ఇక్కడ మీకు 31 years, కొన్ని డేస్ వస్తుంది 200 అబవ్ వస్తాయి అనమాట, 280 సంథింగ్ ఎంత వస్తుంది. సో ఇది మీకు 0.7తో మల్పి చేస్తే. ఓకేనా, ఇది ఇయర్స్ అనమాట. 0.7 years అంటే 1 year కూడా కాదని అర్థం, అర్థమైందా. 1 year అంటే 365 days, అందుకని తక్కువ వస్తుంది అనమాట. సో ఆ డేస్ ఈ 31 years అన్ని డేస్ వస్తుంది, బట్ మనకు అది అవసరం లేదు. సో ఇది ఆన్సర్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా మీకు. సో ఇక్కడతో మనకు ఈ చాప్టర్ అయిపోయింది. ఓకేనా, అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీ డౌట్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. నేను 100% మీకు త్రూ మళ్ళీ నేను ఒక వీడియో కానీ లేకపోతే మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం కానీ ఏదో ఒకటి చేస్తాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.